ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇప్పుడు మళ్లీ ట్రబుల్లో పడ్డారు. కోర్టు ఆదేశాల రీత్యా ఆయన పేరును ఎఫ్ఐఆర్లో దాఖలు చేయడంతో పాటు ఆయన విచారణ కూడా చేయాల్సి ఉంటుంది. తాను నిప్పు లాంటి వాణ్ణి అంటూ వేదికలపై మైకులు పగిలేలా మాట్లాడే చంద్రబాబు ఇప్పుడు విచారణ ఎదుర్కొంటారా అని ప్రతిపక్ష సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఎప్పట్లానే ఆయన హైకోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటారా అన్న చర్చ కూడా కొనసాగుతోంది. నిప్పులాగా బ్రతిక జీవితాంతం బ్రతుకుతా, నిప్పులాగా బ్రతిక జీవితాంతం బ్రతుకుతా. అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు చెప్పే రొటీన్ డైలాగ్ ఇది. కానీ ఏనాడు దర్యాప్తు సంస్థల ముందు, న్యాయస్థానాల ముందు తన చిత్తశుద్ధిని నిరూపించుకోలేకపోయారన్న విమర్శలు కోకొల్లలు. తనకు వ్యతిరేకంగా ఎప్పుడు ఆదేశాలు వచ్చినా విచారణ నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తారన్న పేరును చంద్రబాబు మూటగట్టుకున్నారని రాజకీయ వర్గాల్లో ప్రచారముంది. ఓటుకు కోట్లు కేసు మొదలైన తర్వాత ఇప్పటి వరకు మాట్లాడింది తానా కాదా అనే ప్రశ్నకు చంద్రబాబు సూటిగా ఎప్పుడూ సమాధానం చెప్పలేదన్న అంశాన్ని పలువురు ప్రస్తావిస్తున్నారు. ఏడాది కాలంగా చంద్రబాబును ఏసీబీ ప్రశ్నించడం లేదు, ఆయన నుంచి స్వరనమూనాలు తీసుకోలేదు. కానీ తాజాగా ఏసీబీ కోర్టు చేసిన విచారణ ఆదేశాలతో చంద్రబాబు మళ్లీ ఇరకాటంలో పడ్డారు. పునర్విచారణ చేసి నెలలోగా నివేదిక ఇవ్వాలని కూడా కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన క్రమంలో టీడీపీలో రాజకీయంగా మళ్లీ కలకలం మొదలైందని సంబంధిత వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. మళ్లీ చంద్రబాబు హైకోర్టుకు వెళ్లి దర్యాప్తు నుంచి రక్షణ కోరుతారా అన్న అంశంపై చర్చ జరుగుతోంది. చంద్రబాబు తీరు, ఆయన మాటలు, సన్నిహిత వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం స్టేలు తెచ్చుకునే తన పాత రూటునే చంద్రబాబు ఎంచుకుంటారన్నది అందరూ చెప్తున్న మాట. ఓటుకు కోట్ల కేసులో చంద్రబాబు మొదటి నుంచి వ్యవహరిస్తున్న వైఖరిపై టీడీపీలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. అనుకోని ఇబ్బంది వస్తే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయన్నంత స్థాయిలో కూడా అక్కడక్కడా మాటలు వినిపిస్తున్నాయి.